హలో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్లో ఇంతకుముందు అక్రమ సంబంధం వర్సెస్ సక్రమ సంబంధం అనే వీడియోని చూసే ఉంటే ఈ మూవీ స్టోరీ మీకు బాగా అర్థమవుతుంది. ఈ మూవీ పేరు ఫిర్ హాయి హసీన్ దిల్రుబా. ఆగ్రా నుంచి పోలీసుల దగ్గర ఎస్కేప్ అయినటువంటి రాణి రిషు వారి లైఫ్ ని కొత్త ప్లేస్ లో ఎలా స్టార్ట్ చేశారనే విషయం గురించి ఈ మూవీ డిస్కస్ చేస్తుంది. కానీ ఒక వ్యక్తిని చంపేసి తప్పించుకోవడం అంత ఈజీగా కుదరదు కదా. అలానే వీరిద్దరు హత్య చేసిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఈ మూవీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ వీడియోని చూసేసి ఈ మూవీని చూసేయండి, మీకు కథ ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్స్ స్టార్ట్. మూవీ ఓపెనింగ్ సీన్ లో రాణి వర్షంలో తడుచుకుంటూ తన భర్తను కాపాడండి అని పోలీస్ స్టేషన్ కు వచ్చి దండం పెట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది. ఈ మూవీ సింపుల్ స్టోరీ. ఆగ్రా నుంచి పారిపోయిన తర్వాత రాణి రిషి ఆ దేశం వదిలి పారిపోవాలని ఒక ప్రదేశంలో రాణి బ్యూటీషియన్ గా వర్క్ చేస్తుంది. రిషి రాణి తెచ్చిచ్చిన డబ్బులను తీసుకుంటూ ఒక ప్రైవేట్ ఇంట్లో అద్దెకు ఉంటూ వారి యొక్క పాస్పోర్ట్ ని రెడీ చేయించే ప్రయత్నంలో ఉంటాడు. మరోవైపు ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏసీపీకి దినేష్ పండిత్ నవల చదవడం ద్వారా రాణి రిషి ఇద్దరు దినేష్ పండిత్ నవలలో ప్లాన్ చేసిన విధంగానే రిషి కజిన్ ని చంపేసి అక్కడి నుంచి తప్పించుకున్నారని అర్థమయ్యి వారిద్దరి కోసం ఎతకడం మొదలు పెడతాడు. మరోవైపు రాణిని మొదటి చూపులోనే చూసినటువంటి అభిమన్యు అనే డాక్టర్ తన ప్రేమ కోసం ఎదురు చూస్తూ తనకు ప్రపోజ్ చేయడానికి తాను మూవీకి రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పటిలాగానే రాణి అభిమన్యుని అవాయిడ్ చేస్తూ అభిమన్యుకి మూవీకి వస్తా అని చెప్పి రిషితో రొమాన్స్ చేసుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. మరోవైపు రిషిని తను అద్దెకు ఉంటున్నటువంటి ఇంటి ఓనర్ హ్యాండిక్యాప్ కావడంతో రిషిని ఇష్టపడుతూ ఎప్పుడు తనతో రొమాంటిక్ అవ్వమని తనను ఫోర్స్ చేస్తూ ఉంటుంది. కానీ రిషి తన దగ్గర నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని రాణికి చెబుతూ ఉంటాడు. మరోవైపు రాణి కూడా అభిమన్యు తనను ఫాలో అవుతున్న విషయం రిషికి చెబుతూ ఉంటుంది. అంటే రాణి రిషిల మధ్య ఇప్పుడు ఎటువంటి సీక్రెట్స్ లేకుండా ఇద్దరు ఓపెన్ గా వారి నిజమైన ప్రేమకు పునాది వేయడం స్టార్ట్ చేశారన్నమాట. కానీ ఆ పునాది కంప్లీట్ గా కూలిపోయే సిచ్యువేషన్స్ అక్కడ జరుగుతాయి. రాణి రిషి ఒకరోజు మార్కెట్ లో ఉండగా రాణి బ్యాగ్ ని ఒక దొంగోడు కొట్టేస్తాడు. అది తెలుసుకున్న రిషి అతన్ని పట్టుకోవడానికి బయలుదేరతాడు. కానీ ఆ దొంగని పోలీసులు వెంబడించడంతో రిషి అది చూసి ఆ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి వచ్చారని తెలుసుకుని రాణి కూడా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోతుంది. సరిగ్గా నెక్స్ట్ డే ఇంటికి వచ్చినటువంటి ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఏసీపీ రాణి బ్యాగ్ ను తనకిచ్చేసి తన హస్బెండ్ రిషి చనిపోయినా తను ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావని, రిషి ఇంకా బతికే ఉన్నాడని తను ఆ నవల్ చదవడం ద్వారా తెలిసిందనే విషయాన్ని రాణికి ఇండైరెక్ట్ గా చెబుతాడు. అంతేకాకుండా రిషిని రాణిని ఎలాగైనా పట్టుకుంటా అని వారు చేసిన క్రైమ్ కి వారికి శిక్ష పడేలా చేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని రాణి రిషికి దొంగతనంగా కాల్ చేసి చెబుతుంది. ఇలా పోలీస్ ఎంక్వైరీలో ఉన్నటువంటి వారికి ఒకరోజు రిషి రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు డీజీపీగా వచ్చినటువంటి మోంటీ చాచా అంటే రిషి యొక్క కజిన్ సొంత మేనమామ రిషి కజిన్ చనిపోయినందుకు రివెంజ్ తీర్చుకోవడానికి వారిద్దరిని వెతుకుతూ ఉన్నట్టు రిషికి తెలుస్తుంది. దాంతో మోంటీ చాచా వారిద్దరిని కనిపెట్టకుండా వదలడని తన గురించి తనకు బాగా తెలుసని అందుకే రాణిని ఇక వారిద్దరూ పరిగెత్తడం అక్కడి నుంచి వేస్ట్ అని, అంతేకాకుండా పాస్పోర్ట్ ఇచ్చే అతను కూడా తను వారికి ఫేక్ పాస్పోర్ట్ చేయడం ఇంకా నెలపైనే పడుతుందంటున్నాడని, ఈ నెలలోపు మోంటీ చాచా వారిని పట్టుకుంటాడని, అందుకే మోంటీ చాచాకు తానే లొంగిపోతా అని రాణిని ఇక్కడైనా సేఫ్ గా ఉండమని అంటాడు. మళ్ళీ రాణి కోసం రిషి త్యాగం చేయడానికి ముందుకు రావడంతో రాణి రిషిని ఎలాగైనా తాను కాపాడుకుంటా అని తనకు మళ్ళీ మరొక అవకాశం ఇవ్వమని అంటుంది. దాంతో రాణి ఏం ఆలోచిస్తుందో అర్థం కానటువంటి రిషి ఏం ప్లాన్ వేస్తున్నావని సడగ్గా అందుకు రాణి తాను ఎప్పుడూ ప్రేమిస్తున్నటువంటి అభిమన్యుని తాను పెళ్లి చేసుకుంటా అని, అప్పుడు మోంటీ చాచా రిషి నిజంగా చనిపోయాడు కాబట్టి రాణి మరొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందనుకుంటారని ఆ విషయానికి ఒప్పుకోమని రిషికి చెబుతుంది. ఆ విషయానికి రాణి రిషికి ఇష్టం లేకపోయినా రాణి బలవంతం చేయడంతో అందుకు ఒప్పుకుంటాడు. దాంతో రాణి అదే విషయాన్ని అభిమన్యుకి చెప్పి వారికి సహాయం చేయమని అభిమన్యుని కోరుతుంది. అందుకు అభిమన్యు కూడా రాణిని నామమాత్రంగానే పెళ్లి చేసుకుంటాడు. ఇలా వారిద్దరి మధ్య గ్రాండ్ గా మ్యారేజ్ జరుగుతుంది. ఆ పెళ్లికి రాణి రిషిని బలవంతంగా రావాలని చెప్పడంతో మోంటీ చాచా ఏసీపీ అక్కడ పోలీసులతో బందోబస్తులో ఉన్న సన్నాయి ఊదే గెటప్ లో వచ్చి రిషి తన భార్య యొక్క రాణి పెళ్లిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇలా తన పెళ్లికి వచ్చినటువంటి రిషిని చూసిన రాణి కూడా బాధలో ఉన్న రాణి రిషి సంతోషంగా ఇకపై బతకవచ్చని ఆ రోజు రాత్రి రాణి అభిమన్యు వారిద్దరూ మందు తాగుతూ వారి లైఫ్ లో జరిగిన అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అభిమన్యు అనాథని, అందుకే తను ఈగర్ గా ఒక ఫ్యామిలీ రాణితో ఏర్పరచుకోవాలనుకున్నాడని, కానీ రాణి తనను సహాయం కోరేసరికి తను ప్రేమించిన అమ్మాయి మొదటి కోరిక కావడంతో ఆ కోరికను తీర్చడానికి తనకు ఒప్పుకున్నానని తెలియడంతో రాణికి అభిమన్యుపై కూడా సింపతి కార్నర్ ఏర్పడుతుంది. ఇలా రాణి అభిమన్యుని పెళ్లి చేసుకున్నప్పటికీ మోంటీ చాచా మాత్రం రాణిపై ఎప్పటికప్పుడు నిఘాను పెడుతూనే ఉంటాడు. ఇలా పెళ్లి చేసుకున్నటువంటి రాణి అభిమన్యుల మధ్య మెల్లగా రొమాంటిక్ యాంగిల్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని రిషి కూడా చూస్తాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి రాణి తనను అనుమానించవద్దని, తన ప్రేమకు ఎప్పుడు బానిసే అని చెప్పి వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏదీ లేదని అంటుంది. మరోవైపు రిషిని తన హోమ్ ఓనర్ తనని బలవంతం చేస్తూ ఉన్నప్పుడు చూసి రిషిని తన హోమ్ ఓనర్ తో క్లోజ్ అవుతూ ఉన్నాడు అనుకుని అపార్థం చేసుకుంటుంది. ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మళ్లీ మొదలవుతాయి. కానీ వీరిద్దరూ కలిసి ఒకరోజు మార్కెట్ లో ఎదురుకెదురుగా మాట్లాడుకుని వారి మనసులో ఉన్నటువంటి బాధను ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉండటంతో ఆ సమస్యలన్నీ తొలగిపోయి వారు మళ్లీ కలిసిపోతారు. దాంతో అభిమన్యు వారిద్దరూ కలిసి శాశ్వతంగా ఉండాలంటే తాను చెప్పిన విధంగా చేయాలని రిషిని తాను డాక్టర్ గా ఉన్నటువంటి స్టోర్ రూమ్ లో అక్కడే ఉండమంటాడు. ఆ స్టోర్ రూమ్ కి వెళ్ళగానే రిషికి అక్కడ ఒక పాము కనిపిస్తుంది. ఆ పాముని కొట్టి చంపేసి అక్కడే పడేస్తాడు. మరోవైపు అదే రూమ్ కి తన హోమ్ ఓనర్ రిషిని వెతుక్కుంటూ వస్తుంది. అక్కడికి వచ్చిన తన హోమ్ ఓనర్ చూసినటువంటి రిషి కొన్ని రోజుల్లో తనే రాణిని వదిలేసి తన హోమ్ ఓనర్ దగ్గరికే వస్తానని చెప్పి తనకు మాటిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోవైపు రాణిని తాజ్ మహల్ దగ్గరికి తీసుకుని వెళ్లి తన చిన్నప్పుడే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చనిపోయారనే విషయాన్ని రాణికి చెబుతాడు. నిజానికి అభిమన్యు చిన్నప్పుడే తన పేరెంట్స్ తనను పట్టించుకోకుండా ఎప్పుడు తన ముందే గొడవ పడుతూ ఉండటం చూసి వారి పేరెంట్స్ ని చంపేయడానికి తన విలేజ్ నుంచి ఒక పాముని తెప్పించానని, దాని విషయం చాలా ప్రమాదకరమని, అది రిషి రూమ్ లో వదిలేశానని, ఇప్పుడు రిషి కూడా చనిపోయి ఉంటాడని, ఇప్పుడు తన ప్రేమకు ఒప్పుకోకపోతే రాణి కూడా అక్కడే నదిలో ఉన్నటువంటి ముసళ్లకు ఆహారంగా వేస్తానని చెప్పి రాణిని బెదిరిస్తాడు. కానీ రాణి ఒప్పుకోకపోవడంతో రాణిని చంపడానికి ఇష్టం లేక రాణిని తన ఇంట్లోనే తన భార్యగా లీగల్ గా బందీగా పెట్టుకుంటాడు. మరోవైపు రూమ్ లో నుంచి తప్పించుకున్నటువంటి రిషి అభిమన్యు రాణిని బందీగా పెట్టినటువంటి తన ఇంటికి వెళ్తాడు. తరువాత ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి రాణి ఆ వానలోనే తడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన హస్బెండ్ ని కాపాడమని పోలీసులను బ్రతిమాలాడుకుంటూ ఉంటుంది. ఇదే ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో మనకు చూపిస్తారు. ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మోంటీ చాచా రాణి దగ్గరకు వచ్చి తన భర్తను ఎవరు చంపేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు రాణి తనకు పోలీసులతో ఏం చెప్పాలో తెలియక తన అసలు భర్త అయినటువంటి రిషిని తను ఫేక్ గా పెళ్లి చేసుకున్నటువంటి తన ఫేక్ భర్త అభిమన్యు చంపేస్తున్నాడని వెంటనే రిషిని కాపాడమని పోలీస్ స్టేషన్ లో మోంటీ చాచా ముందు రిషి ఇంకా బతికే ఉన్నాడనే విషయాన్ని చెబుతుంది. దాంతో పోలీస్ స్టేషన్ లో అందరికి ఆ విషయం తెలిసి న్యూస్ ఛానల్లో రిషి ఇంకా బతికే ఉన్నాడనే విషయాన్ని పబ్లిష్ చేస్తారు. మరోవైపు ఇంటికి వెళ్లి చూడగా ఆ ఇల్లు తగలబడిపోతుంది. మరోవైపు పోలీసులు అక్కడికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ ఉండరు. కానీ ఆ ఇంటికి కొంచెం దూరంలో ఒక శవం ఆ శవం చూసినటువంటి రాణిని అక్కడికి తీసుకుని వెళ్ళగా అక్కడ పడి ఉన్నటువంటి రిషి థింగ్స్ చూసి రిషిని అక్కడ చనిపోయాడని బాధపడుతూ ఉంటుంది. కానీ పోలీసుల ఎగ్జామినేషన్ లో అది మరొక శవం అని తెలియడంతో అభిమన్యు చనిపోయాడని, ఇప్పుడు రిషి బతికి ఉన్నాడని, అభిమన్యుని అలానే తన కజిన్ ని చంపిన రిషి బయటకు రావాలని, లేదంటే రాణిని చిత్రహింసలు పెడుతూ ఉన్నట్టు పోలీసులు రాణిని బాగా కొట్టి దెబ్బలతో ఉన్నటువంటి రాణి ఫోటోను పేపర్ లో అలానే న్యూస్ ఛానల్ లో ప్రచురిస్తారు. దీంతో మోంటీ చాచాకు తన పై ఆఫీసర్స్ నుంచి కాల్స్ వచ్చినా అది తనకు పర్సనల్ కేసు అని, అందులో తనకు కొంత లీడ్ ఉందని వాళ్ళ పై ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేసి మరి రాణిని హింసించి రాణి చేతే పర్సనల్ గా ఒక వీడియోని రిషిని లొంగిపోవాలని చెప్పిస్తారు. దాంతో రిషి రాణిని హింసించకుండా ఉంటే తను ఒక రైల్వే బ్రిడ్జ్ పైన లొంగిపోతా అని పోలీసులకు 3 రోజులు టైం పెడతాడు. సరిగ్గా 3 రోజుల ముందే పోలీసులు అక్కడ రిషి తప్పించుకోవడానికి ఎటువంటి బందోబస్తులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు. సరిగ్గా ఆ రోజు రాత్రి రిషి రాణి ఒక్కదాన్ని పైకి పంపించాలని పోలీసులకు చెప్పి రాణి తన దగ్గరకు రాగానే
రాణికి ప్రైవేట్ గా ఒక విషయం చెప్పి అక్కడ తాను లొంగిపోతానని అంటాడు. దాంతో పోలీసులు మొదట రాణిని బ్రిడ్జ్ పైకి పంపిస్తారు. అందరూ పోలీసులు రాణిని రిషిని ఆ బ్రిడ్జ్ పైనే చుట్టుముడతారు. అప్పుడే రిషిని రాణి పట్టుకోవడానికి ఆ పోలీసుల్లో ఒకరు వారిద్దరి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మనకు అభిమన్యు బతికే ఉన్నాడని, వారిద్దరిని చంపడానికి అక్కడికి వచ్చాడని తెలుస్తుంది. దీంతో అక్కడున్న పోలీసులందరూ అభిమన్యుని వారిద్దరిని చంపద్దని బెదిరిస్తూ ఉంటారు. కానీ అభిమన్యు వినకుండా రాణిని రిషిని కాల్చి చంపాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ముగ్గురు ముసల్లో ఉన్నటువంటి ఆ నదిలో పడి కనిపించకుండా పోతారు. దాంతో పోలీసులు ఎంత వెతికినా ఆ నదిలో పడిన వారు ఎవరూ బతికిలేదని, బహుశా ఆ ముగ్గురి శవాలు ముసళ్ళు పీక్కు తినేసి ఉంటాయని, ఆ కేసుని ఇక వదిలేయమని మోంటీ చాచాని తన పై ఆఫీసర్స్ రికమెండ్ చేస్తారు. కానీ మోంటీ చాచాకి మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎంత చెప్పినా రిషి రాణి అంత ఈజీగా చనిపోరని, వారి ముగ్గురు చనిపోవాలంటే ఎవరికో ఒక బెనిఫిట్ ఉంటుందని, అది బాగా ఆలోచించి వారి ముగ్గురు చనిపోవడం వల్ల వారికే బెనిఫిట్ అని అభిమన్యు యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయగా అతను అప్పటికే తన ఫ్యామిలీని చంపేసి ఆ క్రైమ్ నుంచి తప్పించుకుంటూ ఉన్నట్టు ఆ విషయం రాణికి రిషికి తెలిసినట్టు తెలుస్తుంది. దాంతో వారి ముగ్గురు ప్లాన్ చేసే పోలీసుల నుంచి ఆ బ్రిడ్జికి రమ్మని చెప్పారని, అక్కడ ముసలి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆ 3 రోజులు ఆ ముసళ్ళకి కొద్ది దూరంలో మాంసాహారం వేస్తూ అక్కడి నుంచి వారి ముగ్గురు ఎస్కేప్ అయ్యారని మోంటీ చాచా తెలుసుకుని పోలీసుల్ని ఇది చెప్పించి ఒప్పించడానికి ట్రై చేస్తాడు. కానీ పోలీసులు వారి థియరీ ఎవిడెన్స్ వారికి వర్కౌట్ అవ్వమని, ఫిజికల్ గా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే సబ్మిట్ చేసి ఆ కేసును కంటిన్యూ చేయమని, లేదంటే కేసును కంప్లీట్ గా క్లోజ్ చేయమని చెప్పడంతో మోంటీ చాచా కూడా చేసేదేమీ లేక తాను చేస్తున్నటువంటి పోలీస్ జాబ్ కి లీవ్ పెట్టి తన ఇంట్లో పాలు పితుక్కుంటూ పశువులు మేపుకుంటూ ఉంటాడు. మరోవైపు ఒక ప్రదేశంలో రాణి అభిమన్యు టీచర్ గా జాబ్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి వారు ఆ నదిలో దిగినప్పుడు రాణి రిషి ఒకేసారి బయటపడాలనుకున్నారు. కానీ రిషి మీదకి ముసలి రావడంతో తనను కాపాడడానికి అభిమన్యు అక్కడికి వెళ్లే లోపే రిషిని ముసలి తినేసిందని, రాణిని మాత్రం బలవంతంగా అక్కడి నుంచి అభిమన్యు కాపాడి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ దిగులుతోనే రాణి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి పాఠాలు చెబుతూ రిషిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పశువులు మేపుకుంటూ ఉన్నటువంటి మోంటీ చాచాకి ఒక బుక్ కొరియర్ లో వస్తుంది. ఆ బుక్ లో ముసళ్ళ దగ్గర నుంచి మనుషులు కొలంలో ఎలా తప్పించుకోవాలని ఒక క్రైమ్ స్టోరీ దినేష్ పండిట్ రాసి ఉంటాడు. దాని ప్రకారమే రాణి రిషి అభిమన్యు తప్పించుకుని ఉంటారని మోంటీ చాచాకి బలంగా నమ్మకం కుదురుతుంది. దాంతో ఆ బుక్ తను ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేయగా ఒక అడ్రస్ తీసుకుని పోలీసులతో అక్కడికి బయలుదేరతాడు. కానీ అప్పటికే అభిమన్యుతో కలిసి ఇప్పుడు రాణి రిషిని మర్చిపోతూ స్నేహంగా ఉండటానికి ట్రై చేస్తుంది. అలా వారు ఒకసారి వెకేషన్ కి వెళ్ళినప్పుడు అభిమన్యుని కావాలని రాణి కొండ పైకి తీసుకుని వెళ్లి తనను దక్కించుకోవడానికి రిషిని కావాలని ముసలికి వదిలేసినట్టు అభిమన్యుతో మాట్లాడుతుంది. అప్పుడు అభిమన్యు కాదని ఎంత వాదించినా అసలు ఏం జరిగిందో చెప్పమని బలవంతంగా అడగడంతో అప్పుడు అభిమన్యు ముసళ్ళు రిషిని తినడానికి వచ్చినప్పుడు కావాలనే రిషిని అక్కడి నుంచి తను వదిలేసి వచ్చాడని చెప్పడంతో తను ప్రేమించే భర్త రిషి చనిపోతే తనకు దక్కుతా అనే నమ్మకంతో అభిమన్యు అలా చేయడం తనకు ఇంకా బాధగా ఉందని, అందుకే తన భర్త రిషి దగ్గరికి తాను వెళ్ళిపోతానని ఆ కొండ పైన నిలబడుకుంటుంది. అంతలోనే పోలీసులు అక్కడికి రావడంతో రాణి అభిమన్యు బిహేవియర్ లో తనకు అనుమానం వచ్చిందని, అందుకే పోలీసులకు వారు అక్కడ ఉన్న విషయం తెలిసి ఆ బుక్ ని తనే పంపించా అని చెప్పి పోలీసుల ముందరే అభిమన్యు చూస్తూ ఉండగా రాణి అక్కడి నుంచి దూకేస్తుంది. దాంతో కళ్ళ ముందరే తాను ప్రేమించిన రాణి చనిపోవడంతో అభిమన్యు కూడా బాధలో పోలీసులకు లొంగిపోతాడు. మరోవైపు పోలీసులు బాగా ఎంక్వైరీ చేయగా ఆ కొండ పరిసర ప్రాంతాల్లో రాణి యొక్క శవం కూడా కనిపించదు. మరోవైపు ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అభిమన్యుకి ఈ విషయం తెలుస్తుంది. దాంతో రాణి యొక్క ప్లాన్ అభిమన్యుకి అర్థమయ్యి నవ్వడం మొదలు పెడతాడు. నిజానికి రాణి మళ్ళీ రిషిని కలిసిందని, మేబీ తన గెస్ కరెక్ట్ అయితే ఆ కొలంలో పడిపోయినప్పుడు రిషి ముసలి దగ్గర నుంచి తప్పించుకుని ఉంటాడని, తరువాత రాణిని కలిసి తనకు జరిగిన మోసం గురించి చెప్పి ఉంటాడని, అందుకే వారిద్దరూ కలిసి అభిమన్యుని ఇరిగించడానికి ప్లాన్ చేశారని, అందుకే తెలివిగా రాణి మోంటీ చాచాకి బుక్ ని పంపించి వారు వచ్చినప్పుడే తను చనిపోయే విధంగా నమ్మించి అక్కడి నుంచి దూకి కొలంలో ఈదుకుంటూ కింద అప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నటువంటి రిషిని కలిసి వారిద్దరి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నారని అభిమన్యు మోంటీ చాచాకు చెబుతాడు. సరిగ్గా అప్పుడే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్, ఇన్ని రోజులు
చెప్పగా రాణి రిషి ఎంతో అభిమానంగా చదివేటువంటి దినేష్ పండిత్ ఎవరో కాదని, ఆ నవలన్నిటిని రాసింది అభిమన్యు ఫాదర్ అని మోంటీ చాచాకు చెబుతాడు. అంటే కేవలం దినేష్ పండిట్ రాసినటువంటి ఆ నవలను చదవడం ద్వారా వచ్చిన తెలివితోనే రాణి రిషి ఇద్దరు ఇన్ని విధాలుగా తప్పించుకుంటే, ఆ నవలలను చిన్నప్పటి నుంచి చదువుతున్న తనకు ఎన్ని తెలివితేటలు ఉంటాయో ఇక అభిమన్యు నుంచి వారు ఎలా తప్పించుకుంటున్నారనే విషయాన్ని డైరెక్టర్ మన ఊహకే వదిలేస్తూ ఈ మూవీని ఇక్కడే ఎండ్ చేయడం జరిగింది. ఇది అక్రమ సంబంధం సక్రమ సంబంధం యొక్క రెండవ భాగం కథ. దీనికి మరొక సీక్వెల్ ఉంటుందని కూడా టాక్ ఉంది. ఆ సీక్వెల్ వచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం.